చూసావా బావా, మనందర్నీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఇప్పుడు ఓం సినిమాలో రాజశేఖర్ లాగా సాధువులా మారిపోయాడు. లవ్ చేస్తున్నాడు కదా, పెళ్ళైన తర్వాత తను విధవవుతుందని రౌడీజం వదిలేశాడు. వాడు వదిలిపెట్టినా మనం వదిలిపెట్టం కదా. ఏంట్రా చూస్తున్నావు? ఏంట్రా, నువ్వు లవ్ చేసే అమ్మాయి నీకు అమ్మలాంటిదటగా. అలాంటి అమ్మాయిని మేము తాకితే మీ అమ్మను తాకినట్టేనా? కొట్టండ్రా. చూడు ఎలా గొడవ పడుతున్నాడు. ఇంకెప్పుడు రౌడీజం చేయడం. ఈ తల్వార్ని ముట్టుకోను. ఇది మన ప్రేమ మీద ఒట్టు. జాను 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 ఏమైంది జాను? జాను సారీ జాను. సత్య ఆటో ఆటో జాను. సత్య వద్దు, వదిలే. ఈ సత్య తల్వార్ తీస్తే ఇక చావు కన్ఫర్మ్. వద్దు సత్య, వదిలే. శృతి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అర్థం చేసుకో. అది జానుకి ఫోన్ చేశాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తను ఎక్కడుందో చెప్పు ప్లీజ్. నాకు తెలీదు.
శృతి ప్లీజ్, తను ఎక్కడుందో చెప్పు ప్లీజ్. తన్ని కలవాలనుంది ప్లీజ్. ఒకసారి చెప్తే అర్థం కదా? శృతి, ప్లీజ్ శృతి, నాకు నేను దారి చెప్పేది విను, వదలు. ప్లీజ్. వదలమని చెప్తే అర్థం కదా? శృతి, ఏయ్ జాను ఎక్కడా? ఇదేరా నువ్వు? మీలాంటి వాళ్ళకి ఎందుకురా లవ్వు? రౌడీ పళ్ళం ఎప్పటికైనా వితంతువు అని నేను తనతో చెప్పాను, కానీ తను నా మాట వినలేదే. తను చాలా మంచివాడు, తన్ని మారుస్తానని నాతో చెప్పింది, కానీ నువ్వు మారేవా? నీ నిజ స్వరూపాన్ని చూసి తను బెంగళూరు వదిలి వెళ్ళిపోయింది. ఇలా చూడు, తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇంకెప్పుడు తన జీవితంలోకి నువ్వు రావద్దు. దయచేసి నిన్ను బ్రతిమలాడుతున్నాను. ఇకపై నువ్వు తన వెనకాల తిరుగుతూ జీవితాన్ని నాశనం చేయొద్దు. నువ్వొక రౌడీ, గొడవ పడి చచ్చిపో. ఇలా చూడు, తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది. వదిలేసి వెళ్ళిందని తెలుసుకుని ఎంత తాగుతూ ఉంటావు నువ్వు? చెప్పు చూద్దాం. నిన్ను పెంచిన మీ అన్నే నిన్ను చంపడానికి మనిషిని పంపించాడంటే ఇదంతా మంచిది కాదురా. నువ్వు ఇంకా ఇలా ఉన్నావంటే అసలు దేనికి పనికిరావు. నువ్వు మాకు కావాలి మావా. ఎక్కడో వీధిలో పడున్న నన్ను తీసుకొచ్చి సొంత తమ్ముళ్ళ చూసుకున్నావు. నువ్వు మళ్ళీ కత్తి పట్టే తీరాలి మావా. నీకు నాకు ఏ జన్మ బంధమో తెలీదు. వద్దు వద్దు అన్న అడ్రస్ లేని నన్ను అడ్రస్ వెతుక్కుంటూ వస్తోంది. నిన్ను నమ్మి పట్టుకుంటున్నాను. నువ్వు నా తలని కాపాడతావా లేక తలని తీసేస్తావా అని నేను చూస్తాను. భయ్యా, సత్య మిస్ అయ్యాడు భయ్యా. తప్పు చేశారా? మీరందరూ తప్పు చేశారు. నేను మీకు ముందే చెప్పాను కదా, వాడిని టచ్ చేయకూడదు. టచ్ చేశారంటే మీ ఫోటోకి మాల వేయాల్సి వస్తుందని. వాడిప్పుడు నడుం విరిగిన పాము, కరవకుండా వదలడు. వీలైనంత త్వరగా వాడిని చంపాలరా. చంపాలని నిర్ణయించుకుంటే చంపేయాలి బాయ్. మనిషిని లేపేయడానికి ముహూర్తాలు చూసుకోవడానికి ఇదేమన్నా పెళ్ళా? ఇనుముని కరిగించి కొడుతూనే ఉండాలి బాయ్. నరికే కత్తికి తేడాలు ఉండవు. రౌడీజాన్ని వద్దనదో. నరికేవాడికి నొప్పి గురించి తెలీదు. పట్టుకునే తల్వార్ షార్పుగా గ్రిప్పుతో ఉండాలి. ఎవరినైనా నరకొచ్చు. ఈ తల్వార్కి తేడాలు ఉండవు. నన్ను చంపడానికి ఎవన్నో ఎందుకు పంపిస్తున్నావు? నువ్వే రంగంలోకి దిగో. నువ్వో నేనో తేల్చుకుందాం. ఆగండ్రా, తొందరపడకండి. నీకు రంగంలో దిగి ఆడడం నేర్పించిందే నేను. నా దగ్గరే ఛాలెంజా? ఇవ్వరా ఎలా? నువ్వే కదా నేర్పించావు బాయ్. ధైర్యం ఉంటేనే లోకాన్ని పాలించగలం, లేదంటే భయంతో చావాల్సిందేనని. ఇంకా ఎంతకాలం భాయ్? మా తల్వార్ మీద ఇంకొకటి పేరు రాయాలి. ఇకపైన ఈ తల్వారు నాదే, ఈ లోకము నాదే. దాని మీద నా పేరే రాసుకుంటాను.
సత్య ఆట మొదలైపోయింది బాయ్. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యాక ఈ సత్య దగ్గరికి రా. ఆకలేసినప్పుడు తిండి పెట్టిన వాడిని, కష్టాల్లో ఆదుకున్న వాడిని చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ సత్య మర్చిపోడు. వస్తాను బాయ్.